హాయ్ ఎవరివన్, కాట్రాలపల్లిలో ప్రసాద్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. అన్న దగ్గర రెగ్యులర్ గా గేదెలు అమ్మకానికి ఉంటాయి. ప్రజెంట్ 2 ఆవులు కూడా ఉన్నాయి. వాటి వివరాలు కూడా అడిగి తెలుసుకుందాము. ప్రజెంట్ గేదెల ధరలు ఎట్లున్నాయి, నిండిసుడి గేదెలు ఎట్లున్నాయి, పాడి గేదెలు ఎట్లున్నాయో అన్న ఒకసారి వివరాలు చెప్పండి. మన అడ్రస్ ఫుల్ చెప్పండి అన్న. ఆంధ్ర తెలంగాణ రైతులందరికీ నమస్కారం. మాది రాజమండ్రి పక్కన జగ్గంపేట, మాది కాట్రపల్లి గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు ఎనీ టైం గేదెలు ఉంటాయన్న. మా దగ్గర తులసూరు ఉంటాయి, మలిసూరు ఉంటాయి, 3-5 గేదెలు కంటే ఉంటాయి, ఆవులు ఉంటాయి, గేదెలు లేసీవుడు గేదెలు కూడా ఉంటాయన్న మా దగ్గర. అంటే లేత సూడి అంటే 6 నెలలు పెట్టినట్టు, 3 నెలలు పెట్టినట్టు కానీ 6 నెలలు పెట్టినట్టు దాకా ఉంటాయన్న. టైర్లు తయారు చేసుకుని అమ్ముకున్న వాళ్ళకి ఉంటాయి, అలాగే టైర్ గేదెలు కూడా ఉంటాయన్న మా దగ్గర. చూసుకోవచ్చన్న. ఆవన్న మనుషులు అన్న. ఓకే, రెండో ఈత అన్న. పొద్దునింది సందలు అవుతున్నా, ఇంకా డెలివరీ 10 రోజులు ఉందన్న టైం. దీనికి బ్రీడ్ ఏదనేది జెర్సీ. జెర్సీ ఆవు 16 లీటర్స్ కెపాసిటీ గల ఆవు అనేసి చెప్తున్నారు. ఎన్ని రోజులు ఉందన్న టైం? 10 రోజులు ఉందన్న. 10 రోజులు ఉంది. 10 days టైం ఉందంట. ధర ఎంత ఉంటుంది అనేది? ఈ ధర 60,000 అవుతుందన్న. 60,000, 60,000 పడుతుంది అంట. 60,000 చూసుకోవచ్చు. ఆవు క్వాలిటీ కూడా ఇదేనా? ఇది 3వ ఈత గేదన్న. 3వ ఈత గేదె. పొద్దునింది సందలు 8 అవుద్దన్న. ఓకే, 16 లీటర్ల కెపాసిటీ గల గేదె, హెవీ సైజ్ గేదె. ధరలు ఇప్పుడు ఎంత మేర అంటే తగ్గినాయా? ఎండలకాలంతో పోల్చుకుంటే ఈ నెలకు ఇప్పుడు తగ్గవన్న. ఇంకా 2 నెలలు పోవాలన్న. ఇంకా పోవాలన్న. ధర తగ్గాలంటే అప్పుడు దానికి ధర. కానీ ఎప్పుడైనా క్వాలిటీ గేదె ధర ఎప్పుడు ఉంటదన్న. వాళ్ళ కాలంలో, ఎండాకాలంలో, చలికాలంలో ఎప్పుడైనా క్వాలిటీ లాగా ఉంటదన్న. తక్కువ గేదె ఒక 5,000 మార్జిన్ 10,000 మారుతుందన్న. అంత మించి అయితే మారదన్న. క్వాలిటీ అన్న. ఇది 45,000 50,000 మైంగా పడుతుందన్న. అంటే 1,45,000 1,45,000 50,000 మైంగా పడుతుందన్న. ఇదన్నా మలిసూరు పోయి అన్న. పొద్దున్న 6 సందలు 6 అవుద్దన్న. దీని కెపాసిటీ. రెండో ఈత అన్న. మీరు చెప్పినన్ని పాలు అవుతాయా లేకపోతే అటు ఇటుగా తగ్గించి చెప్తాం అన్న. ఇక్కడ పిండి సిక్కు ఉంటుంది చెప్తాం అన్న. ఓకే, 10-8 మంది చెప్తారు కదా, 20 అవుతుంది చెప్తారు కదా. నీకు ఇదే ఎవరైనా సరే 6 లీటర్లు చెప్పాను అన్న. పైన కానీ కింద అయితే అవుతాను. ఓకే, అంటే మీరు చెప్పడం కూడా ఇచ్చేదానికంటే కూడా ఒక 1/2 లీటర్ అట్లాగా తక్కువనే చెప్తారు. మా దగ్గరికి వెళ్ళి పెరగాలన్న. మన దగ్గర చెప్పడం కాదన్న. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిండి పెరగాల. ఆ తిండి తిని. ఇంకో తులసి పెయ్యి అన్న. 4 పొలం మీద ఉందన్న. పొద్దున 5 సందలు 5 వద్దన్న. తక్కువ అన్న. తక్కువ చెప్తాం. ఓకే, 1,15,000 1,20,000 ఆ రేంజ్ లో పడుతుంది. తొలిత తొలిట అంటే బాగా అంటే ఎన్ని ముద్ర కట్టిందన్న. ఇప్పుడు అన్న ఈ తొలితలో ఇట్లా సెకండ్ ఈతలో ఇది ఇంకా మంచి సైజ్ అవుద్దన్న. సైజ్ వద్దా 6 పొలమే ఉందన్న. అంటే ఇప్పుడు ఇలాంటి గేదెలను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు దూడలు పడదలు కొంటుంటారు కదన్నా, కొనేటప్పుడు ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంటే ఈ సైజు అంటే మనకి ఈ సైజు గేదె అవుతుంది అన్న? ఏదైనా సరే క్వాలిటీ కావాలన్న మెయిన్. మీరు చూసారు కదా ఒకసారి ఈ వీడియో చూడండి, కడకే చూడండి వీడియో. గేదెలు బుర్రలో, గేదె మెత్తంలో అన్ని చూడండి. క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఏదైనా క్వాలిటీ ఉంటేనే ఇలా పెట్టుబడి పెడితేనే రేపు పెరుగుతుంది. క్వాలిటీ లేకుండా తీసుకెళ్ళి కొనేసుకొని రేపు పెరగమంటే పెరగదు. గేదె మెత్తన ఉంటే పాలు ఎక్కువ ఇస్తుందా? పాలు ఇస్తాను. అంటే పట్టుకుంటే ఉండాలన్న. స్కిన్ అనేది బాగా స్కిన్ చూడన్న ఎంత మెత్తగా ఉంటుందో. ఆ స్కిన్ మెత్త ఉండాలి. మెత్త ఉంటే పెరుగుతుంది అన్న. గేదెలు పెరుగుతుంది, సైజు అవుతాయి. నెక్స్ట్ అన్న ఈ గేదె అన్న 9 నెలలు ప్రెగ్నెంట్ అన్న. హెవీ క్వాలిటీ అన్న. సెకండ్ ఈత. ఇంకా నెల ఉందన్న టైం. ఇది ఇప్పుడు టైర్ అయితే ఒక 20,000 మార్జిన్ వద్దన్న. ఇప్పుడు కొనుక్కుంటే ఒక 20,000 మార్జిన్ తగ్గుతుంది అన్న. అంటే ఇచ్చేటప్పుడు అట్లే ఉంటది? అలాగే ఉంటుంది అన్న. ఇప్పుడు కొనుక్కుంటే ఒక 20,000 మార్జిన్ తగ్గుతుంది అన్న. అంటే మనకి ఇప్పుడు 9 నెలల మీద కాబట్టి 20,000 తగ్గుతుంది అన్న. అంటే ఎంత పడుతుంది అనేది అందాజు? 1,10 నుంచి 1,30 దాకా పడుతుంది. ఓకే, తయారైతే ఇంకా ఎక్కువనే ఉంటుంది. 60,000 వస్తాయి. సెకండ్ అయితే అన్న 6 పళ్ళు ఇచ్చిందన్న. 6 నెలలు ప్రెగ్నెంట్ అండి. 6 months. 85,000 అవుద్దన్న. మీరు డైరెక్ట్ రైతు ఎవరైనా వచ్చి తీసుకొచ్చన్న 85,000 అవుద్దన్న. 6 నెలలు కంప్లీట్ అయిపోయిందన్న. చూడు ఇక్కడ డాక్టర్ తోలుకెళ్ళొచ్చన్న. మీరు ఎవరైనా సరే ఎలా కొనుక్కున్నా పరిచయించి చూపించి తర్వాత తోలుకెళ్ళొచ్చు. సో 6 months ప్రెగ్నెంట్. ఎంత అనేది రేటు? 85,000. 85,000 పడుతుంది. రెండో ఈతన అనేది. అవును, ఇప్పుడు ఎన్ని వచ్చాను ఇది పాలు? ఇదన్నా ఒక 6 అవుతుంది. 6 అవుతుంది. 6 గాని 8 గాని అన్న. పాలకి ఏదైనా సరే అన్న. అంటే పూటకారని చెప్తున్నారు. కాదన్న.
గేదె వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పెట్టుబడులు ఉబ్బరంగా తీరాలి. బాగా మంచి దాన్ని బట్టి పిండుతుంది. అంటే ఏమి పెట్టకుండా అయిపోతుందంటే అది అయిపోదన్న. ఏదైనా సరే వాళ్ళ పెట్టుబడి అంటే వాళ్ళు జాగ్రత్తగా మర్చుకుంటే పాలు పిండి పెరుగుతాయి. ఏ గేదైనా పాలు ఇస్తాయి. కొద్దిగా పెట్టుకున్న రేట్ అంటే రేటుని బట్టి పాలు ఎక్కువ లీటర్ పాలు పెరుగుతాయి. ₹1,00,000 గేదె కొన్నా, ₹1,50,000 గేదె కొన్నా, ₹1,00,000 దగ్గర దానికి ఇస్తాను, ₹1,50,000 దగ్గర దానికి ఇస్తాను. ఏదైనా మనం పెట్టుబడి పెట్టాలన్నా పెడితేనే పెట్టాలి. దాన్ని చేస్తేనే పెడతాను. తాక్కుంటే మనకు అందంగా పిండుతాయి. ఏ గేదె ఇప్పుడు ఫెయిల్ అవ్వదన్న, అది మనం చేసుకోవడం ఉంటదన్న. సో ప్రాపర్ గా చేసుకుంటే పిండుతుంది. సెకండ్ ఈత 40 పడుతుంది అన్న. ఓకే, ఎన్ని రోజులు ఉందన్న దీనికి టైం? 10 రోజులు ఉందన్న. 10 రోజులు ఉంది. 1,25,000 పడుతుంది అంట. ఏదైనా చెప్పిన ఇప్పుడు ఏదైనా సరే మీకు 5,000 మార్జిన్లోనే చెప్తున్నాను. ఒక దగ్గర రేటే చెప్తున్నారు. ఎందుకంటే రైతు సోదరు అందరికీ చూసుకొని అంటే భారీ బార్గెనింగ్ లేకుండా దగ్గర వచ్చి డైరెక్ట్ వచ్చి కొనుక్కోమని చెప్తాను. మీరు వచ్చి చూసుకోండి, దాని దగ్గర రేట్ అయితే కొనుక్కోండి. అంటే చెప్పేస్తాను, మీరు కొనుక్కోద్దండి. మీరు ఆలోచించుకొని నచ్చితేనే, అన్ని విధాలుగా నప్పితేనే కొనుక్కోండి. అంటే ఇక్కడ పాడి గేదెలకు ఎన్ని పూట్ల పాలు చూసుకోవచ్చు అన్న? 2 పూటలు 3 పూటలు నాలుగు ఓపిక చూసుకొని తోడుకెళ్ళండి. ఓకే, ఇప్పుడు మేము చెప్పేస్తున్నాను, మీరు కొనుక్కోకండి. ఉదాహరణకి ఇన్ని అవుద్ది, ఒక ఆలోచించుకొని కొనుక్కోండి. అదేనా? అదెంత పడుతుంది? ఇది సెకండ్ లాంగ్వేజ్. ఇదన్నా 1,20,000 పడుతుంది. 1,20,000 పడుతుంది. ఈ 3 కూడా ఇంచుమించులో ఒక 5,000 అటు ఇట్లో పడతాయి. ఓకే, అంటే వాటితో చూడండి కొంచెం తక్కువ పడతాయా? సైజు తక్కువ కదన్నా. ఇప్పుడు ఏదైనా సైజుని బట్టి రేట్ ఉంటుందన్న. ఒకసారి చూడండి అన్న, మేము చెప్పేయడం కాదన్న. పొర క్వాలిటీ గానీ, గేదె కలర్లు గానీ, గేదె లైన్లు గానీ వరుసగా చూడండి. ఇదన్నా ఇది సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్ ఇంచుమించు 5,000 అటు ఇట్లో అన్నీ అలాగే పడతాయి అన్న. ఓకే, ఇప్పుడు వానల్లో స్టార్ట్ అవుతే ఏమైనా తగ్గుతాయన్నా? అంటే అన్న ఒక 5,000 తగ్గవన్న. ఎందుకంటే గుడ్లు లేదన్న బయటనా? బయట తగ్గిపోయిందన్న. అన్ని చోట్ల ఎక్కడైనా తగ్గిందన్న. ఎందుకంటే 4,000 కేజీ మంచిదంటే కూడా డైరీ ఫార్మ్ లో ఎక్కువ ఉన్నాయన్న. ఎప్పుడైనా సరే క్వాలిటీ గేదెలు మంచిది అన్నదే కొంటున్నారు అన్న. ఇన్నల్లా గేదెలు లాగేది ఎవరు కొంటలేదండి. ₹50 కోసం ఎవరు చూడలేదండి. క్వాలిటీ చూసి కొనుక్కుంటున్నారు. కానీ కొంతమంది తెలియని వాళ్ళు పడిపోతున్నారు. అంటే క్వాలిటీ తీసుకోవడం వల్ల ఎవరికైనా ప్లస్ పాయింట్ ఉంటుంది కదా. అంటే లాంగ్ టర్మ్ లో మళ్ళీ సూడి కట్టించుకున్నప్పుడు అయినా ₹1 అమ్ముతుంది. ఓకే, ఈ గేదెనా క్వాలిటీ ఉంది కదా, నేను కొనుక్కొచ్చుకున్న వాళ్ళని మళ్ళీ అట్లా కూడా తీసుకుంటారా మీరు? తీసుకుంటాను. ఇప్పుడు ఈ 2 కూడా ముందే నేను ఇచ్చినాయే. ఓకే, మళ్ళీ నేనే తోలు తెచ్చుకున్నాను. ఎందుకంటే మన నమ్మకం మళ్ళీ ఎవరికి ఇచ్చుకోవచ్చు. అవునులేండి, అందుకని అలాగా. మీరు తెచ్చుకునేటప్పుడు కూడా అంటే పాలు వాళ్ళ దగ్గర ఎన్ని ఇచ్చింది అవి కూడా అడుగుతారు, అడిగి చూసుకొని అడిగి అన్ని కొనుక్కొని తీసుకొస్తాం. మీరు మేమేం చెప్తుంటానా, ఓ లీటర్ ఎక్కువ చెప్పుకుంటాం. మీరు తెచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని తెచ్చుకుంటారు? ఇక్కడ మైక్ పూసేడుతున్నా, రొమ్ము పూసేడుతున్నా, అవి మేము అడుగుతున్నా, అయ్యి మీకు ఇస్తాం అన్నారు. ఓకే, అంటే మీరైనా సరే ఒకేలా వేస్తే దెబ్బ తినిపోతారు. మాకు అది ఏ సామాన్ చెప్పు, మీకైతే మేము ఎనీ టైం ఈ గేదె వాళ్ళు తేడా వచ్చినా మై వచ్చినా మీరు తోడుకొచ్చి ఇంకో గేదె తోడుకెళ్ళమంటున్నాం. మార్చికెళ్ళ సిక్స్ మా దగ్గర ఉందన్న. అదే రైతు చేయలేడన్న. ఒక రైతు ఒక గేదె అమ్మగలరు, 10 గేదెలు ఇవ్వలేడు కదన్నా. ఇప్పుడు రానే పోనే గానీ ఇవాళ ఇంట్లో కొంచెం గేదె కొన్నావు, నువ్వు తేడా పడి వచ్చింది, నాకు ఇంకో గేదెని ఇవ్వండి అని అంటే రెండే ఎంచుకుని ఏదో గేదె ఎక్కువ తక్కువ మాట గేదె తీసుకోమని చెప్తాను. అదైతే మేము చేయగలమన్న. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు గేదెలు? నా దగ్గర 10 ఉన్నాయన్న. 10 ఉన్నాయి. సో చూసుకోవచ్చు. ప్రెసెంట్ నా బడ్జెట్ 10 మించి వెళ్ళవన్నా, నేను అంతలోనే 10 పెట్టుకుంటాం. సో కావాల్సిన వాళ్ళు వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఒకటి 6 నెలల సుడి గేదె ఉంది, ఒకటి 9 నెలల సుడి గేదె ఉంది, మిగతావి నిండు సుడి గేదెలు ఉన్నాయి. పాడి గేదెలు కూడా ఉంటాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ ఉన్న నెంబర్కి ఎనీ టైం కాంటాక్ట్ చేస్తుంది. ఒక ఆవు కూడా ఉంది. ఆవు అయితే ఒక వారం ఉంది టైం, ఒక వారం టైం ఉందంట. నిండు సుడి ఆవు, జెర్సీ ఆవు. స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.